మెదక్ జిల్లా చేగుంట మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ఫరూక్ హుస్సేన్, యాదవ్ రెడ్డి. వడియారం, రెడ్డిపల్లిలో మన ఊరు మనబడి కార్యక్రమాలను ప్రారంభించారు. చేగుంటలో 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. గవర్నమెంట్ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు ఎమ్మెల్సీలు ఫరూక్ హుస్సేన్, యాదవ్ రెడ్డి. స్కూల్ కాంపౌండ్ లో సాయంత్రం అరాచక శక్తులకి అడ్డాగా మారిందని భావించి 12,60,000 రూపాయలతోటి ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ఆలోచించి ఇంత మంచి పాఠశాల కట్టి అంత మంచి టాయిలెట్లు పెట్టి మీ స్కూల్లో ఉన్నది 133 మంది పిల్లలు, టీచర్లు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అంటే ఇంకెంత తక్కువ ఉన్నారు? ఉండాల్సిన దానికంటే 17 మంది తక్కువ ఉన్నారు. మా మిరుదోటి మండలంలో రాజు అని ఒక సర్పంచ్ గారు ఉంటారు. వారి శ్రీమతి సర్పంచ్ రాజు బీఈడి పూర్తి చేసింది. 193 మంది ఆ ఊరికెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకు పోయేటోళ్ళు. మొత్తం ఇప్పుడు ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా కాపాడగలిగిండు మిరుదోటి మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ గారు. మరి ఆ పేరు చేగుంట మండలంలో మొట్టమొదట మీ రెడ్డిపల్లికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి బాధ్యతలే, ఎమ్మెల్సీ గారి బాధ్యతలే, ఎంపీ గారి బాధ్యతలే అనుకోదు, జెడ్పీ చైర్మన్ బాధ్యతలే అనుకోదు. నేను ఎప్పటికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఏదైతే ఉడుకు రక్తం ఉన్నదో రాజకీయాలకు అతీతంగా తయారు కావాలి, కుల మతాలకు అతీతంగా తయారై మా గ్రామం ఈ రెడ్డిపల్లి అని చెప్పి తయారై గ్రామానికి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే పెట్టిర్రో మన బడి మన ఊరు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టిర్రో దాన్ని మీరు సక్సెస్ చేసిన వాళ్ళైతారు.